ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత నేవీ గురించి మాట్లాడుతున్న పరిస్థితి. ఒక్క మాటలో రమణమూర్తి గారు ఇప్పుడు ప్రస్తుతం భారత నేవీ శక్తి సామర్థ్యాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే మన ఇండియన్ నేవీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్ అండి. ఎందుకంటే అప్‌గ్రేడ్ అవుతూ వస్తున్నాం. ఇంకా అప్‌గ్రేడ్ అవ్వాల్సింది చాలా ఉంది. అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన షిప్స్ అవ్వనివ్వండి, అదర్ ఎక్విప్‌మెంట్స్ అవ్వనివ్వండి, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నామండి. నేవీలో మీరు చాలా టఫ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేసుంటారు. సో, మీరు సర్వీస్‌లో ఉన్న టైంలో ఫేస్ చేసిన అత్యంత టఫ్ సిట్యుయేషన్స్ ఏంటి? ఈరోజు ఈ సందర్భంగా ప్రేక్షకులతో పంచుకుంటారా రమణమూర్తి గారు? తప్పకుండా అండి. నేవీలో నేను 15 ఏళ్ళు సర్వీస్ చేశాను. అక్కడ ప్రతిరోజు ఒక ఛాలెంజేనండి. ఒక సైనికుడిగా డ్యూటీ చేయడం అంటే ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజ్. ఇంక్లూడింగ్ పబ్లిక్ హాలిడే అండ్ సండేస్ ఆల్సో. ఎందుకంటే ఎప్పుడు ఏ రిక్వైర్మెంట్ వస్తుందో తెలీదు. ఎప్పుడు ఏముంది జరుగుతుందో తెలీదు. 24/7 ఉండాల్సిందే. ఈవెన్ సెలవు వచ్చినప్పుడు కూడా సెలవులో మేము ఇన్ని రోజులు హ్యాపీగా ఉంటామని ఉండదు. ఐ మీన్ హ్యాపీ మీన్స్ ఫ్రీగా ఏదో ప్లాన్ చేద్దాం అనుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు ఫోన్లో టచ్లో ఉండాలి. అంటే నిజంగా సైనికుడు అంటే సైనికుల్లాగానే ఉండాలండి. లైట్ తీసుకోవడానికి ఏమీ ఉండదు. సో ఆ 15-20 ఇయర్స్ ఎవరైతే సైనికులు సర్వీస్ చేసి వస్తారో అది వాళ్ళ జీన్స్లో బ్లడ్లోకి వెళ్ళిపోద్ది ఆ డిసిప్లిన్ అనేది. అందుకే ఈరోజు సమాజంలో మనం చాలామంది ఎక్స్-సర్వీస్‌మెన్ చూసుంటాం. వెల్ డిసిప్లిన్డ్, వెల్ ట్రైన్డ్, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు చేసే పని కానీ మనకి ఎక్కడ మచ్చ ఎంచడానికి ఉండదండి. మచ్చ అనేది దొరకదు మనకి. అది నేర్పిస్తుంది సర్వీస్ అనేది. ఆర్మీ అనగానే అందరికీ కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో, మీరక్కడ ఫుల్ డిసిప్లిన్డ్‌గా చూస్తూ ఉంటారు. మీ మీ సహచరులు కానీ అందరూ కూడా ఒక డిసిప్లిన్ మేనర్‌లో ఉంటారు. ఒక్కసారిగా మీరు బోర్డర్ నుంచి దేశంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అదేవిధంగా మీరు ట్రైన్ జర్నీలో చూసేటప్పుడు మనం చాలాసార్లు న్యూస్‌లో కూడా చూస్తూ ఉంటాం. ఆర్మీ జవాన్లు కూడా అంటే కింద కూర్చొని వచ్చారు ట్రైన్స్‌లో అని చాలా సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది. దేశ ప్రజలందరికీ కూడా మేము చాలాసార్లు చెప్తూ ఉంటాం. ఆర్మీ జవాన్లందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందనిపిస్తుంది. అటువంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందా? ఏం చెప్తారు? చాలా ఎదురైనాయండి. యాహ్! ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ నుంచి కానీ నార్త్ ఈస్ట్ నుంచి కానీ వచ్చేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 1991లో నేను మిజోరాం ట్రైనింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. నేను ఉండేది అప్పుడు కార్ నికోబార్, అండమాన్ నికోబార్లో. ఇప్పుడు అండమాన్ నికోబార్లో కార్ నికోబార్ నుంచి పోర్ట్ బ్లేర్ రావడం, పోర్ట్ బ్లేర్ నుంచి మద్రాసు రావడం, రిజర్వేషన్ కూడా చేసుకున్నాం ఇన్ అడ్వాన్స్. అంటే ఇది ముందర ప్రిడిక్టబుల్ ఈవెంట్ కాబట్టి నా ఆ రోజుని సైక్లోన్ వచ్చి రైల్వే లైన్స్ అన్ని వాష్అవుట్ అయిపోయాయి. సో ఈ ఒరిస్సా దాని మీద వెళ్ళే ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. కానీ ట్రైనింగ్కి వెళ్ళక తప్పదు. అందులో ఆ ట్రైనింగ్ ఏంటంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ ట్రైనింగ్. అంటే వెపన్ కూడా పర్సనల్ తీసుకెళ్తాం యూనిట్ నుంచి. కంపాస్, బైనాకులర్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఢిల్లీకి చేసుకోవాలి. అప్పటికప్పుడు మళ్ళీ వేరే వారంటీ తీసుకుని ఢిల్లీకి రిజర్వేషన్ చేసుకోవడం, మళ్ళీ ఢిల్లీ నుంచి గౌహతి నుంచి సిల్చర్ నుంచి వైరింగ్టే. నేను అక్కడ చేరుకునేసరికి 4 రోజులు లేట్ అయిపోయింది. ట్రైన్ 2 రోజులు ముందర వెళ్ళాల్సిన వాడిని తర్వాత 6 రోజుల తర్వాత వెళ్ళాలి. పోనీ ట్రైనింగ్ అయిపోయిందండి. తిరిగి వచ్చేటప్పుడు నాకు వారెంట్ లేదు, ఇది లేదు. ఆ ట్రైన్స్ కండిషన్ అలాగే ఉంది. ఇటు కలకత్తా నుంచి ట్రైన్స్ ఏమి లేదు. చాలా మంది కొంతమంది ఏం చేశారంటే ఫ్లైట్ తీసుకుని సొంత ఖర్చుల మీద వచ్చేసారు. ఇది ఆర్మీ రీఇంబర్స్మెంట్ ఇవ్వదు ట్రైనింగ్, కానీ అప్పుడు వచ్చేసారు. సో అటువంటి పనులు జరుగుతాయని ఒక్కోసారి క్యాజువాలిటీస్ కూడా అవుతాయి. గ్లేషియర్ నుంచి ఒకసారి ఒక కుక్ కిందకు వచ్చాడు. అతనికి ఆర్ఏసీ దొరికింది. అతనికి క్లారిటీ లేదు, నేను ఆర్ఏసీలో ఎందుకు వెళ్ళడం అనుకున్నాను. 3 రోజులు ఆగాడు. ఎక్కడ రిజర్వేషన్ దొరకట్లేదు. ఇంకా రిజర్వేషన్ లేకుండానే ఫుట్ బోట్ ట్రావెల్లో వస్తున్నాడు. ఆమ్లా వచ్చేసరికి ఎక్కడో బయట తొంగి చూడడం జరిగింది. ఆ తల పోలి తగిలి చనిపోవడం జరిగింది. గ్లేషియర్ అంతా చేసిన తర్వాత ఇటువంటి సిల్లీ ట్రైన్ యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం జరిగింది. సార్, ఇప్పుడు మనం వింటూ ఉంటాం ఆర్మీ అనగానే దేశ రక్షణే కాదు, దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా అక్కడ ఆర్మీ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అదేవిధంగా విదేశాలలో కూడా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే భారత ఆర్మీ వెళ్ళి అక్కడ సేవలు అందించింది అంటూ ఉంటాం. అంత విపత్కర పరిస్థితుల్లో కూడా దేశం కోసం వర్క్ చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? అది యాక్చువల్గా ఏంటంటే ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు మన బాడీలో ఉన్న కెమికల్ రిలీజ్ పెరిగి ఉత్సాహం వస్తుందండి. ఇప్పుడు నిన్న మొన్న చూసారో లేదో అల్మోరాలో ఒక మడ్ స్లైడ్ అయింది. ఆ మడ్ స్లైడ్ గురించి వెంటనే ఆర్మీ రియాక్ట్ అయింది. అక్కడ ఆర్మీ ఉంది కాబట్టి. కాకపోతే 2-3 నెలల క్రితం మీరు చూసారో లేదో ఒక బ్రిగేడ్ అటువంటి ఏరియాలోనే ఉత్తరాఖండ్ లో మొత్తం వాష్అవుట్ అయిపోయింది. అటువంటి పరిస్థితులు ఎన్నో జరిగినాయి. సిక్కింలో ఫ్యామిలీ కూడా మొత్తం చనిపోవడం జరిగింది. ఆఫీసు మొత్తం అంతా ఇది నిర్మూలన అవడం. అలాగే ఇది ఇటువంటి పరిస్థితులు సిక్కింలో కూడా జరుగుతాయి, అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతాయి, మణిపూర్లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, నిప్పులు. ఎందుకంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హై ఆల్టిట్యూడ్లో అంతకుముందు కోయిల బొగ్గు బుఖారీలు ఉండే.
దానిలో మిథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి ఓకే మిమ్మల్ని అపస్మారక స్థితిలో తీసుకెళ్ళి ఓకే అటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, Hey. ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్. Yeah. ఇప్పుడు అది కొంచెం తగ్గించారు. ఆర్మీలో కాస్త ఇది అంటే మీరు వాడిన వర్డ్ ఏదైతే ఉందంటే విధి నిర్వహణలో చాలా మంది అమరులు అవుతూ ఉంటారు. ఇప్పుడంటే కనీసం వాళ్ళు ఫ్యామిలీస్ చివరి చూపైనా చూసుకోగలుగుతున్నాయి. ఒకప్పుడు ఆ పొజిషన్ ఉందా సార్? లేదండి, అంతకుముందు ఒకవేళ ఎక్కడైనా చనిపోతే ఎక్కడికక్కడే దహనం కానీ మిగతా ఏ రిలీజియన్ ప్రకారం అయితే ఆ రిలీజియన్ ప్రకారం రీతి రివాజ్ అయిపోయి అక్కడే చేశారు. దీని గురించే ప్రతి 120 మంది పైన ఉన్న యూనిట్ స్ట్రెంత్కి ఒక మత గురువు ఉంటాడండి. ఓకే క్రిస్టియన్ కానీ ఓకే అదే క్రిస్టియన్ ఫాదర్ కానీ గురుద్వారాలో ఉండే బాబాజీ అంటారు, బాబాజీ కానీ అలాగే హిందువులకు మన మతం పూజ మన సౌత్ ఇండియన్స్ అయితే బేసికలీ ఈ పూజలు చేసేవాళ్ళు, అలాగే ముస్లింలకి అయితే వాళ్ళ మౌల్వి ఉంటారు, వాళ్ళు అంత్యక్రియలు వాళ్ళు చేసుకుంటారు. ఎస్ సార్. మీరు నార్మల్గా చాలా ఆపరేషన్స్లో మీరు పాల్గొని ఉంటారు. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే ఒకసారి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అంతకుముందు పాకిస్తాన్పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ అవ్వచ్చు, మొత్తంగా పాకిస్తాన్కే వెన్నులో వణుకు కాదు, భారత వాయుసేన సత్తా ప్రపంచ దేశాలకు కూడా తెలిసి వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? ఇది ఇప్పటి నుంచే కాదండి, మనం నిజంగా చూసుకుంటే భారత వాయుసేన మన యోధులు ఎంత ఎక్స్ట్రాడినరీ పీపుల్ అంటే, మన వాళ్ళు ఇచ్చిన విమానాలు, వాళ్ళు ఇచ్చిన ఇతర దేశాలు ఇచ్చిన విమానాలు కానీ ఇతర దేశాలు ఇచ్చిన ఎక్విప్మెంట్ని మనం యూజ్ చేసిన విధానం చూసి వాళ్ళు ఎన్నో మార్పులు తెచ్చుకున్నారు. వాళ్ళ ప్రొసీజర్స్లో కానీ వాళ్ళ టెక్నిక్స్లో కానీ వాళ్ళ ఆపరేషనల్ ఫిలాసఫీలో కానీ అన్నీ చేంజెస్ అయినాయి. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్, ఇప్పుడు అన్నీ మనం చెప్పుకోవడానికి టైం లేదు, కానీ ఎవరైనా సరే ఒకటి మాట గుర్తుంచుకోండి, మన భారత వాయుసేన ప్రపంచంలో వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. 2 విషయాలు చాలా చాలా కీలకమైనవి అండి. పాకిస్తాన్ అనే దేశం మన శత్రు దేశం పక్కన ఏదైతే ఉందో దానికి ఎప్పుడూ కూడా వెస్టర్న్ వరల్డ్ నుంచి బెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకనేది మనం వదిలేసేయండి, పక్కన పెట్టి, మనం అలాంటి దేశాన్ని, అలాంటి హైలీ ఎక్విప్డ్ అండ్ హైలీ కేపబుల్ కంట్రీలో మన టైం చూస్ చేసుకొని మనకు కావాల్సినట్టు వెళ్ళి వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి వచ్చారు మన వాళ్ళు. అంటే మన కేపబిలిటీ, మన ప్లానింగ్, మన ఎగ్జిక్యూషన్ అన్నీ కూడా ఈజ్ ఎక్స్ట్రాడినరీ, టాప్ ఆఫ్ ద లైన్, వితౌట్ ఎనీ లాస్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఒకప్పుడు అందరూ కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు ఎంత దూరం వెళ్ళి ఇది చేశారు అది చేశారని. టుడే ద వరల్డ్ చాయిస్ లేదు నుంచోని ఎక్నాలెడ్జ్ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని